మొత్తానికైతే వాళ్ళైతే వాళ్ళ మైండ్ సెట్ ని యూజ్ చేసి రూ. 50 రీఛార్జ్ ప్రైస్ పెంచడమే కాకుండా ఎవరైతే 5G ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకైతే అడిషనల్ గా ఒక 40-50 రూపాయలు అయితే ఎక్కువ పెట్టి రిటర్న్ చేసుకున్నారు. జియో అండ్ ఎయిర్టెల్ రీఛార్జెస్ ప్రైస్ పెరిగాయి. ఒకవేళ మీరు రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే జూలై 3వ తారీఖు లోపు మీరు రీఛార్జ్ చేయించుకోండి. మీకు పాత ప్లాన్సే వర్తిస్తాయి. 1 year ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు 1 year పాటు మనకి ఓల్డ్ ప్రైజెస్ అయితే మనకి లభిస్తాయి. రీసెంట్ గా అయితే ఎయిర్టెల్ అండ్ అలాగే జియో వాళ్ళ రీఛార్జెస్ ప్లాన్ ప్రైజెస్ అయితే పెంచేసింది. మనకి నార్మల్ గా జియోలో చూస్తుంటే 239 ప్లాన్ అయితే ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ప్లాన్, చాలా మంది ఈ ప్లాన్ రీఛార్జ్ చేయించుకుంటారు. మనం 239తో రీఛార్జ్ చేసుకుంటే మనకి డైలీ 1.5 GB 28 రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దీని ప్రైస్ ఇప్పుడైతే మనకి 299 రూపాయలు అయితే చేశారు, 300 చేశారు. అండ్ అలాగే ఎయిర్టెల్ లో కూడా మనకి వీళ్ళైతే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఎయిర్టెల్ లో చూసుకున్న మనకి 2 GB డేటా కావాలంటే మనకి 359 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే మనకి 2 GB per day వచ్చేది. ఇప్పుడు వీళ్ళైతే 409 అయితే చేశారు. మొత్తానికి అయితే ఇంత ముందుకున్న ప్రైజెస్ తో కంపేర్ చేసి వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన ప్రైజెస్ లో మనకి 50 రూపాయలు అయితే ఎక్కువ అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి 50 రూపాయలు అయితే పెంచారు. బట్ వీళ్ళు ఇలా పెంచడానికి రీజన్ ఏంటంటే మనకి రీసెంట్ గా అయితే మనకి స్పెక్ట్రమ్ ఆప్షన్ అయితే జరిగింది. దీంట్లో ఎయిర్టెల్ అండ్ అలాగే జియో 5G బ్యాండ్స్ అయితే కొన్నారు డబ్బులు పెట్టి. మనకి 5G బ్యాండ్స్ అయితే మనం మొబైల్లో చూసేటప్పుడు మనకి ఇది ఇన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది అని మనం వింటూ ఉంటాం కదా. బట్ 7 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది, 10 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది అని మనం వింటూ ఉంటాం కదా. బట్ వాటిని అయితే వీళ్ళైతే డబ్బులు పెట్టుకున్నారు. వీళ్ళు అక్కడ కొన్నారు కాబట్టి మనకి ఇక్కడ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. చాలా మందికి తెలియక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఇంక్రీజ్ చేస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుని మన దగ్గర నుంచి లాగడానికి అయితే ఇక్కడ నుంచి ప్రైస్ అయితే పెంచారు ఇక్కడైతే. బట్ మనకి వాళ్ళైతే ఊరికే పెంచలేదు, అక్కడ వాళ్ళు డబ్బులు పెట్టుకున్నది ఆ ఖర్చు మన మీద తీయడానికి వీళ్ళైతే మన రీఛార్జ్ ప్రైజెస్ అయితే పెంచారు. బట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రైజెస్ అయితే పెంచారు, 50 రూపాయలు ఓకే అనుకుంటాం. బట్ మనం వాళ్ళు కొన్నారు, ఆ ఖర్చును మన మీద తీశారు. ఇది లైట్ తీసుకుందాం. తర్వాత మనకి ఈ జియో అన్లిమిటెడ్ 5G ఫ్రీ ట్రయల్ కానీ ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G ఫ్రీ ట్రయల్ కానీ వీళ్ళు 2 GB ఉన్న రీఛార్జ్ చేసుకుంటే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందుకు మనకి జియోలో 1.5 GB డేటా ఉన్న ప్లాన్ తీసుకున్న మనకి 239 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్న అన్లిమిటెడ్ 5G వచ్చేది. ఇప్పుడు మనకి 299 కాకుండా 349 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే జియోలో మనకి 2 GB డేటా వస్తుంది. మనం అన్లిమిటెడ్ డేటా అయితే యూజ్ చేసుకోగలం. మనకి 230తో పోయేది వీళ్ళు దగ్గర మనకి 90-100 రూపాయల దాకా పెంచేశారు. బట్ ఇక్కడ మనకి వీళ్ళైతే ఓన్లీ 50 రూపాయలు పెంచలేదు. బట్ ఎవరైతే 5G ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఒక 100 రూపాయలు ఖర్చు అయ్యేటట్టు చేశారు. 4G ఫోన్స్ వాడే వాళ్ళు 1.5 GB ఒక 50 రూపాయలు పెరిగినా బట్ వాళ్ళు రీఛార్జ్ చేయించుకుంటారు. బట్ ఎవరైతే 5G ఫోన్స్ వాడుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 GB ప్లాన్ చేయించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకి 5G ఫ్రీ ట్రయల్ అయితే అలవాటు పడిపోయాం. బట్ అలాంటిది మనం 5G ఫ్రీ ట్రయల్ లేకుండా జస్ట్ 1.5 GB రీఛార్జ్ చేయించుకొని మనం డైలీ 1.5 GB యూజ్ చేయాలంటే కష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి OTT వస్తాయి, ఆ యూట్యూబ్ లో చాలా క్వాలిటీ మూవీస్ పెట్టుకుని చూసేవాళ్ళం. బట్ మనకి ఒక్కసారిగా మనం మళ్ళీ బ్యాక్ వచ్చి 360p క్వాలిటీ కానీ డేటాని సేవ్ చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. వీళ్ళైతే చాలా ప్లాన్ చేస్తారు. బట్ ప్లాన్ చేసి వీళ్ళైతే కావాలనే 2 GB డేటా రీఛార్జ్ చేయించుకుంటేనే మీకు 5G ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తామని వీళ్ళ తెలివిని అయితే చూపించారు. బట్ ఇక్కడ ప్రైస్ పెరిగింది మ్యాటర్ కాదు, కానీ వీళ్ళు 2 GB డేటాకి అన్లిమిటెడ్ ఫ్రీ ట్రయల్ అని ఇక్కడ చెప్పడం మాత్రం వీళ్ళ తెలివితేటలు అని చెప్పొచ్చు. మొత్తానికైతే వాళ్ళైతే వాళ్ళ మైండ్ సెట్ ని యూజ్ చేసి 50 రూపాయలు రీఛార్జ్ ప్రైస్ పెంచడమే కాకుండా ఎవరైతే 5G ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకైతే అడిషనల్ గా ఒక 40-50 రూపాయలు అయితే ఎక్కువ పెట్టి రిటర్న్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరి దగ్గర 5G ఫోన్ ఉంటుంది. ఇప్పుడు 4G ఫోన్ వాడే వాళ్ళు మాకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తుంది, 1.5 GB సరిపోవట్లేదని కావాలనే వాళ్ళ ఫోన్ అమ్మేసో లేకపోతే 5G ఫోన్ షిఫ్ట్ అవుతున్నారు. ఇలా షిఫ్ట్ అవుతున్నారని వీళ్ళైతే నెట్వర్క్ మనకి ఎయిర్టెల్ గానీ జియో గానీ వాళ్ళు తెలుసుకొని బట్ మనకైతే ఈ 5G ఫ్రీ ట్రయల్ కావాలంటే మీరు 2 GB డేటా రీఛార్జ్ చేయించుకోవాలని వీళ్ళైతే తెలివితో అయితే ప్లాన్ అయితే చేశారు. మనకైతే నార్మల్ గా మనకి 299 మనకి 1.5 GB అయినా ఓకే పర్లేదు, కానీ వీళ్ళు ప్రైజెస్ అయితే పెంచారు. ఇక ప్రైజెస్ చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనబడుతున్నాయి, మీరైతే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఎయిర్టెల్ చూసుకుంటే వీళ్ళు నార్మల్ గా అయితే మనకి 1.5 GB ఉండేది, మనకి 299 ఉండేది, ఇప్పుడైతే 349 చేశారు. అండ్ అలాగే మనకి 359 ఉండేది, మనకి 2.5 GB వచ్చేది డైలీ 359 పెట్టి రీఛార్జ్ చేస్తే ఇప్పుడు 409 చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ప్లాన్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఎయిర్టెల్ అయితే. అండ్ అలాగే జియోలో కూడా మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ జియోలో కూడా మనకి ప్లాన్స్ అయితే చాలా ఇంక్రీజ్ చేశారు. 239 ని వీళ్ళు 299 చేశారు, 299 ని వీళ్ళు 349 చేశారు. అండ్ అలాగే మనకి 3 GBది
మనకి 399ది మనకి 449 చేశారు. ఇక్కడైతే 50 రూపాయలు ఇంక్రీజ్ చేశారు. 50 రూపాయలని వాళ్ళు కొన్నారు, దాన్ని మన మీద చూపించారు. అక్కడ మనకి స్పెక్ట్రమ్ లో వీళ్ళైతే ఆప్షన్స్ లో మనకి 5G బ్యాండ్స్ అయితే కొన్నారు, వాటి ప్రైస్ మనం మీద చేస్తారు. ఓకే, కానీ ఇక్కడ 2GB డేటా యూస్ చేస్తేనే మీకు 5G ఫ్రీ ట్రయల్ వస్తుంది అన్నది. బట్ వీళ్ళు చాలా తెలివిగా అయితే ఆలోచించి వీళ్ళైతే మన మీద చూపిస్తున్నారు. బట్ చూడాలి, ఇప్పుడైతే మనకి జూలై 3వ తారీఖు నుంచి అయితే ఈ ప్లాన్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ మీరు జూలై 3 లోపు ఒకవేళ మీరు రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, మీరు 1 yearకో లేకపోతే బట్ మీరు చూసుకోవచ్చు, మీకు 1 year లేకపోతే 3 months అని రీఛార్జ్ చేయించుకోండి. మీరు 1.5GB డేటా ఉన్న రీఛార్జ్ చేసుకున్నా మీకు 1 year పాటు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మధ్యలో వీలైతే క్యాన్సిల్ చేయడం ఇలాంటివి ఏం జరగవు. బట్ ఒకవేళ మాకు ఏమొద్దు, ఎవ్రీ మంత్ మేము చేయించుకుంటాం అనుకుంటే 5G ఫోన్స్ వాడేవాళ్ళు దాదాపు ఒక 100 రూపాయల దాకా ఎక్స్ట్రా పెట్టాలి. ఒకవేళ 4G ఫోన్స్ వాడేవాళ్ళు 50 రూపాయల దాకా ఎక్స్ట్రా పెట్టాలి. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. వీళ్ళు ఎలా చేసినా మనం వాడాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు. మనం చూసుకుంటే దిక్కు మనకి జియో అండ్ ఎయిర్టెలే. మనం వోడాఫోన్ ఐడియాకి వెళ్దామన్నా మనకి అక్కడ వాళ్ళు 5Gని అయితే ఇంకా తీసుకురాలేదు. ఓన్లీ మనకి ఎయిర్టెల్ జియో 5G అవైలబుల్ గా అయితే ఉంది. కాబట్టి మనం వాళ్ళెంత రేట్ పెంచినా భరిస్తూ ఆ రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. అలా కాదని మనం వేరే నెట్వర్క్ షిఫ్ట్ అవుతామంటే మనకి ప్రెసెంట్ ఏం లేవు. జియో అయితే మీకు మనకి రీఛార్జ్ కొంచెం రీజనబుల్గా ఉంటుంది, కాకపోతే ఎయిర్టెల్ కొంచెం ఎక్కువ. వీళ్ళైతే చాలా తెలివిగా అయితే ప్లాన్ చేసి మనకి రీఛార్జ్ ప్రైస్ పెంచారు. బట్ ప్రైస్ అయితే పక్కన పెట్టండి, 50 రూపాయలతో మనకి ఏం లేదు. కానీ 2GB డేటాని వీళ్ళు తీసుకొచ్చారు కదా, అన్లిమిటెడ్ 5G 2GB డేటా యూజ్ చేసినా మీకు ఇది వస్తుందని చెప్పారు కదా, ఇది మాత్రం చాలా తెలివితేటలు యూజ్ చేస్తారు వీళ్ళు. మనకి ఆ 5G బ్యాండ్స్ని వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, ఆ ఖర్చుని మనం మీద తీశారు. ఓకే, కానీ వీళ్ళు 2GB అనేది నాకు నచ్చలేదు. అన్లిమిటెడ్ 5G మీకు 2GB డేటా ఉన్న రీఛార్జ్ చేయించుకుంటూనే మీకు వస్తుందని చెప్పడం నాకైతే నచ్చలేదు. దీని మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే ఆలస్యం చేయకుండా వెంటనే రీఛార్జ్ చేయించుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.